వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అమర్నాథ్ తల్లి గుడివాడ నాగమణి సోదరి సురేఖ విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ సామాజిక భవనం వద్ద వార్డు కార్పొరేటర్ బొట్టు నరసింహపాత్రుడు అధ్యక్షతన కాలనీ ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలన పట్ల పూర్తి అవగాహన ఉన్న అమర్నాథ్ను గెలిపించుకోవడం ద్వారా గాజువాకను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బాంబే కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాల అప్పారావు, నగిశెట్టి శ్రీనివాస్, లోకనాథం, మంగునాయుడు, ఈరోతి గణేష్, జుత్తు లక్ష్మీదేవి, రాంబాబు, సుందర్రావు, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, రేపు రానున్న మే 13వ తారీఖుని ఎన్నికలు జరగబోతున్నాయి. మరి నా తమ్ముడైన శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి మరియు శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, మీ అందరికీ తెలుసు గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు చేసి జగనన్న మరి ముఖ్యంగా మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేశారు. అమ్మఒడి అయినా, ఆసరా అయినా, చేయూత అయినా, ఏ పథకమైనా ఇళ్ళ పట్టాలతో సహా ఏదైనా మహిళల పేరు మీదే డైరెక్ట్గా మహిళల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు చేరే విధంగా అన్ని పథకాలని రూపొందించారు. గతంలో మన బతుకులు ఎలా ఉండేవి? 2014 నుంచి 19 కానీ దానికి ముందు కానీ ఒకసారి ఆలోచించండి. మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా డబ్బులు కావాలంటే మగవాళ్ళు ఇచ్చే డబ్బుల్లో, బట్టలకో కాయగూరలకో ఇచ్చే డబ్బుల్లో 100, 200 పోపులు పెట్టిలో దాచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి డబ్బులు పనికొస్తాయి, ఇంట్లో అడగలేము, అడిగినా లేవంటారు అనే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి మహిళలకే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసి మన ఇంట్లో మగవాళ్ళు మన చుట్టూ తిరిగి మొన్న జగన్ వేసాడు కదవే 500 ఇవ్వవే 1000 ఇవ్వవే అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే 10 నిమిషాల్లో ఇంటికి వచ్చే విధంగా ఇల్లు ఉంది, ఆ ఇల్లు మారకూడదు అని చెప్పి ఏది మా కుటుంబం ఏ అడుగేసినా, ముందడుగు వేసినా అది మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే వేస్తాం. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఎందుకంటే సీఎంకి 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, అందులో కేవలం 5-6 మందే క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే 175 మందితో వాళ్ళు రోజు మాట్లాడలేరు. జగన్ మాట్లాడితే సగం సంవత్సరం దానికే అయిపోతుంది. ఇప్పుడు అత్యంత సన్నిహితుడైన అమర్నాథ్ లాంటి వ్యక్తి మనము గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే జగనన్న సీఎం అయితే మన ఊరికి, మన గ్రామానికి ఏ పని వచ్చినా వెంటనే ఒక ఫోన్లో అన్నయ్య జగనన్న కొంచెం బాంబే కాలనీకి ఇది కావాలి, లేకపోతే మా గాజువాకి ఇది కావాలి అని చెప్పి ఇవన్నీ చేయించుకోగల సామర్థ్యం ఉంది, ఆ యాక్సెస్ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇందాక మరి చెప్పారు మన ఊరిని చిన్న చూపు చూస్తారు. నాది బాధ్యత అండి, గెలిచిన వెంటనే మన ఊరికి ఏమేమి కావాలో అమరికి చెప్పి నేను దగ్గర నుంచి చేస్తాను.